కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదికి వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు అధికారులు. నారాయణపూర్ ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తారు. దాంతో ఇవాళ సాయంత్రానికి జూరాలకు 68,290 క్యూసెక్కుల నీరు వచ్చి చేరనుంది. ఇప్పటికే ఆల్మట్టి గేట్లు కూడా తెరిచారు. ఎగువన భారీగా వర్షాలు కురుస్తూ ఉండడంతో మరికొన్ని రోజులు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. ఆల్మట్టి పూర్తి నీటి నిల్వ 129 టీఎంసీలు అయితే ఇప్పటికే 100 టీఎంసీలకు పైగా నీరుంది. ఇటు నారాయణపూర్ దాదాపు నిండింది. జూరాల్లో 9 టీఎంసీలకు గాను 7 టీఎంసీలకు పైగా వరద నీరుంది. నారాయణపూర్ నుంచి ఇలాగే వరద నీరు విడుదల చేస్తే 1-2 రోజుల్లోనే గేట్లు తెరిచే అవకాశం ఉంది. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. పరిస్థితి చూస్తూ ఉంటే ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు కృష్ణమ్మ పరవళ్లతో పాటు అటు ఉపనది తుంగభద్రకు ప్రవాహం ఆశించిన స్థాయిలోనే ఉంది. తుంగభద్ర డ్యాం నిండితే శ్రీశైలానికి వరద నీరు వదలనున్నారు. గత ఏడాది భారీ వర్షాలు కురవకపోవడంతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు వెలవెలబోయాయి. అయితే ఈసారి మంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా బేసిన్ రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. ఎన్టీవీ స్క్రీన్పై ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదికి వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు అధికారులు. నారాయణపూర్ ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తారు. దాంతో ఇవాళ సాయంత్రానికి జూరాలకు 68,290 క్యూసెక్కుల నీరు వచ్చి చేరనుంది. ఇప్పటికే ఆల్మట్టి గేట్లు కూడా తెరిచారు. ఎగువన భారీగా వర్షాలు కురుస్తూ ఉండడంతో మరికొన్ని రోజులు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. ఆల్మట్టి పూర్తి నీటి నిల్వ 129 టీఎంసీలు అయితే ఇప్పటికే 100 టీఎంసీలకు పైగా నీరుంది. ఇటు నారాయణపూర్ దాదాపు నిండిపోయింది. జూరాల్లో 9 టీఎంసీలకు గాను 7 టీఎంసీలకు పైగా వరద నీరుంది. నారాయణపూర్ నుంచి ఇలాగే వరద నీరు విడుదల చేస్తే 1-2 రోజుల్లోనే గేట్లు తెరిచే అవకాశం ఉంది. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. పరిస్థితి చూస్తూ ఉంటే ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు కృష్ణమ్మ పరవళ్లతో పాటు అటు ఉపనది తుంగభద్రకు ప్రవాహం ఆశించిన స్థాయిలోనే ఉంది. తుంగభద్ర డ్యాం నిండితే శ్రీశైలానికి వరద నీరు వదలనున్నారు. గతేడాది భారీ వర్షాలు కురవకపోవడంతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు వెలవెలబోయాయి. అయితే ఈసారి మంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా బేసిన్ రైతుల్లో ఆనందం కనిపిస్తోంది.